హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే విషయం ఏంటంటే టీడీపీ సభ్యత్వాలు అనేవి 1 కోటి మందికి చేరుకోవడం జరిగింది. యాక్చువల్ గా ప్రతి కార్యకర్తకి, ప్రతి అభిమానికి, ప్రతి ఓటర్ కి కూడా టీడీపీ పార్టీ తరపున కొంత సంక్షేమం ఇవ్వాలి కాబట్టి, ఓట్లేసి మమ్మల్ని అధికారంలోకి ఎక్కించారు కాబట్టి రేపొద్దున్న మీ కుటుంబానికి అండగా ఉండడానికి, ఆధారంగా ఉండడానికి ప్రత్యేకించి కూడా పార్టీ తరపున 100 రూపాయలు కట్టి టీడీపీ పార్టీ సభ్యత్వం తీసుకున్న ఫలమైతే వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగి చనిపోయినట్లయితే వెంటనే కూడా వాళ్ళ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ప్రమాదవశాత్తు బీమా ఇవ్వడం జరుగుద్ది. యాక్చువల్గా ఈ 5 లక్షల రూపాయలు ప్రమాదవశాత్తు బీమా ఏంటంటే కీలకంగా చూసుకుంటే కార్యకర్తల సంక్షేమం కోసం. కానీ టీడీపీ కంటే ముందు జనసేన మొదలుపెట్టింది. 500 రూపాయలు కట్టించుకొని ప్రతి ఏటా కూడా 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా మరణించినట్లయితే వాళ్ళు పూర్తి వివరాలన్నీ కూడా పార్టీ కార్యాలయానికి తెలియజేసినట్లయితే ఇక్కడ ప్రత్యేకించి కూడా వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఎవరికైనా సరే యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు ఇంకా నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు, లేదనంటే పని చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు అని అంటే అటువంటి వారందరికీ కూడా దాదాపుగా వాళ్ళ ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అయ్యిద్దో ఆ ఖర్చు అంతా కూడా భరించడం జరుగుద్ది. అంటే 1,00,000 అయినా 2,00,000 అయినా పెట్టుకోవడం కూడా జరుగుద్ది అని చెప్పి ఆల్రెడీ దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా వెల్లడించడం జరిగింది. అయితే మొన్న రీసెంట్ గా తాజాగా చూసుకుంటే టీడీపీ పార్టీ సభ్యత్వాలు అనేవి 1 కోటి సభ్యత్వాలు అయితే అయినాయి. తారాస్థాయిలో ఒక టార్గెట్ గా వర్క్ చేస్తే 1 కోటి సభ్యత్వాలు అయితే అయినాయి. అయితే దీనికంటే కూడా జనసేన పార్టీ అనేది తక్కువ సభ్యత్వాలైనా కానీ చాలా నిజాయితీగా, చాలా వన్ సైడ్ గా కార్యకర్తలకు నిలబడడం కోసం అని చెప్పి ప్రత్యేకించి కూడా ఈ క్రియాశీలక సభ్యత్వాలు అనేవి ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఇక్కడ జనసేన మాత్రం ఇప్పటికే కూడా కోటాను కోట్ల రూపాయలు ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ గారు చనిపోయిన ప్రతి వ్యక్తికి కూడా ఇవ్వడం జరుగుతుంది. టీడీపీలో కూడా గతంలో ఈ క్రియాశీలక సభ్యత్వాలు కాకపోయినా కానీ తమ కార్యకర్తలు అని చెప్పి వన్ సైడ్ గా మార్కు ఉన్న వ్యక్తులు ఎవరైనా చనిపోయారు ప్రమాదవశాత్తు వాళ్ళకు కూడా 1,00,000 2,00,000 ఎంతో కొంత అయితే నియోజకవర్గ ఎమ్మెల్యే ద్వారాగా నిధుల్లో నుంచి రప్పించి ఆ ప్రత్యేకించి కూడా కార్యకర్తకు ఇవ్వడం జరిగింది. కానీ జనసేన పార్టీ అనేది అధికారంలో లేకపోయినా కానీ, అసలు ఇప్పుడు వరకు కూడా వాళ్ళకి పదవులు అంటే ఏంటో తెలియకపోయినా కానీ మెయిన్ గా ప్రతి ఒక్క అభిమానికి, ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా 5 లక్షల రూపాయలు ప్రమాదవశాత్తు ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మొన్ననే తాజాగా చూసుకుంటే ఒక 3 రోజుల కిందట 4 రోజుల కిందట నాదెండ్ల మనోహర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది అయితే ప్రమాదవశాత్తు చనిపోయారో వాళ్ళందరికీ కూడా 5 లక్షల రూపాయలు చెక్కు నేరుగా దగ్గరుండి వాళ్ళకి నివాళులు అర్పించి వాళ్ళకి 5 లక్షల రూపాయలు చెక్కు ఇవ్వడం జరిగింది. ఈవెన్ టీడీపీలో కూడా గతంలో కొద్దిగా ఇచ్చారు. ఇప్పుడు జనసేనని చూసి టీడీపీ కూడా ఇంకా బాగా మార్చుకోవడం జరిగింది. 100 రూపాయలకే సభ్యత్వం, పార్టీ ఫండ్ లో నుంచి ఖచ్చితంగా మన కార్యకర్త అనే ఊరు ఎవరైనా చనిపోతే ఖచ్చితంగా వాళ్ళకి 100కి 100% మేలు జరగాలని పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో పార్టీలు ఉన్నాయి, చిన్న పెద్ద పార్టీలు కలుపుకొని ఎన్నో పార్టీలు ఉన్నాయి. కానీ ఈ కార్యకర్తల సంక్షేమం గురించి ఆలోచించిన పార్టీలు ఏమైనా ఉన్నాయనంటే మొట్టమొదటిగా జనసేన పార్టీ, ఆ తర్వాత టీడీపీ పార్టీ, ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ అంటారా గతంలో సభ్యత్వాలు చేశారు తప్పితే ఎక్కడ కూడా ఏ కార్యకర్తకి కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ, ఏదైనా సమస్య వచ్చినా కానీ, చనిపోయినా కానీ వాళ్ళకి ఎటువంటి ఇన్సూరెన్స్ కానీ బీమా కానీ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు వరకు కూడా దేశ చరిత్రలోనే కానీ, రాష్ట్ర చరిత్రలోనే కానీ రాజకీయాల్లో అభిమానులకి, కార్యకర్తలకి ప్రత్యేకించి కూడా పార్టీ అండగా నిలబడాలని చెప్పి జనసేన పార్టీ అనేది పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత జనసేన నిర్ణయాల్ని ఇది కూడా బాగుంది, మనం కూడా ఫాలో అయితే బాగుంటుంది, మన కార్యకర్తలు కూడా మనం కాపాడుకోవాలని చెప్పి టీడీపీ పార్టీ మెయిన్ గా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకొని ఈ టీడీపీ సభ్యత్వాలు అనేవి 1 కోటి సభ్యత్వాలు అయ్యే విధంగా ఒక టార్గెట్ గా వర్క్ చేయడం జరిగింది. అంటే కార్యకర్తల సంక్షేమానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారని చెప్పుకోవడానికి జనసేన టీడీపీలు అనేవి ఒక నిదర్శనం అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇంకా వైఎస్ఆర్సీపీలు అని అంటే పార్టీ కార్యకర్తల్ని వాడుకోవడం తప్పితే ఎక్కడా కూడా పార్టీ కార్యకర్తలకు సంబంధించిన సంక్షేమాలు అయితే ఎక్కడా కూడా లేవు.